హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథము నుంచి మనము ఆధ్యాత్మిక పాఠములను తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు కూడా జరిగిన విషయాల్లో మనం పౌలు అపోస్తలులు ఏ విధంగా పరిచర్య చేశారు, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ శ్రమల్లో ఏ విధంగా వారు బయటపడగలిగారు అనే విషయాలు నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక సంఘము మునిగిపోకుండా ఉండాలంటే, ఒక సంఘము వెనకబడిపోకుండా ఉండాలంటే వారు ఏం చేయాలనే బాధ్యతల గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రస్తుత కాలంలో సంఘాలు మందిరాలు కూలిపోవడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకున్నాం. చివరి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోము వెళ్ళే ప్రయాణంలో ఎదుర్కొన్న ఆ భయంకరమైన తుఫాను పరిస్థితుల నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడి ఒక దీవికి చేరుకున్నారనే వరకు మనం చూసాము. ఇప్పుడు అసలు ఆ దీవి ఎక్కడుంది, వాళ్ళు ఆ దీవిలో ఏ విధంగా పరిచర్య చేశారు అనే విషయాలు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం రండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం నుంచి మొదటి 10 వచనాల్లో మనం కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు విషయాలు తెలుసుకోబోతున్నాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. ఆ ద్వీపము పేరు మెలితే. ఈ ద్వీపము పేరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్లో దీన్ని మాల్టా అని చెప్పని ఉంటుంది, తెలుగులో మెలితే అని ఇచ్చారు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము అంతా ఇంత కాదు అని ఇక్కడ రాయబడి ఉంది. సరే, వీళ్ళు ఓడలో భయంకరమైన పరిస్థితుల మధ్య, చావు బ్రతుకుల మధ్య, కొంతమంది ఆ ఓడ చెక్కల మీద ఈదుకుంటూ, కొంతమంది ఎలాగో తప్పించుకొని ఆ పలకల మీద ఉండి తప్పించుకొని మొత్తానికి ఆ దీవికి చేరుకున్న వెంటనే అనాగరికులైనప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళకి ఈ వచ్చిన శరణార్థులకు సహాయపడుతున్నారు. అనాగరికులు అంటేనే కొత్త వాళ్ళని కలుపుకోరు, కొత్త వాళ్ళు కనిపిస్తే అవసరమైతే చంపేస్తారు. ఎందుకంటే మాకేదైనా ప్రమాదం ఉందేమో అనుకునే పరిస్థితి, అవునా కదా? వీళ్ళందరూ ఒకటేసారి గుంపుగా వస్తున్నారు. ఒకవేళ చూస్తే మళ్ళీ వీళ్ళు సైనికులు కూడా ఉన్నారు, మా మీద దాడి చేయడానికి వస్తున్నారేమో అనుకొని వీళ్ళు తిరిగి దాడి చేసే పరిస్థితి ఉండవచ్చు అసలైతే. వాస్తవంగా అదే జరగాలి అసలైతే. కానీ ఎందుకో వీళ్ళు ప్రేరేపించబడ్డారు. వచ్చిన ఆ వరదల్లో కొట్టుకొని వచ్చిన వారి మీద జాలి కలిగింది, వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏదో కొద్దిగా కాదు, పౌలు చెప్తా ఉన్నారు, వారు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు అని చెప్తా ఉన్నారు. అంటే మాటల్లో చెప్పలేనంత సహాయపడ్డారట. ఏ విధంగానో చూద్దాం. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచూ చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. మొట్టమొదటి అవసరం ఏంటండి? నీళ్ళల్లో బయటకు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు చలికి వణుకుతున్నారు, తుఫాన్లో వాళ్ళు బయటపడింది, వాళ్ళు నానిపోయి చలికి వణుకుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి అవసరం ఏంటి అని అంటే వాళ్ళకి నిప్పు అవసరం, వేడి అవసరం, నిప్పు రాజబెట్టాలి. సో వాళ్ళు నిప్పు రాజబెట్టి సహాయం చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడున్న అంతమందికి సరిపడిన వేడి రావట్లేదనో, లేదా ఇంకా ఉన్న నిప్పును ఇంకా ఎక్కువగా చేయాలనే ఆలోచనతోనే పౌలు ఏం చేస్తున్నారట? తర్వాత వచనం చదువుదామండి. పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. పౌలు ఆ నిప్పును పెట్టాలి, ఇంకా పెద్దగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మోపెడు పుల్లలేరి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ నిప్పులో వేయగానే ఏమైందంట? ఆ పుల్లల్లో నుంచి ఒక పాము బయటకు వచ్చి ఆయన చేతిని కరిసి పట్టుకొని వేలాడడం అందరూ చూశారు. అందరు చూస్తున్నప్పుడు అసలే వాళ్ళు అనాగరికులు, అప్పటిదాకా సహాయపడ్డ వాళ్ళ ఆలోచన విధానం మారిపోతూ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకును, న్యాయమాతనని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. ఇక్కడ న్యాయము అనే దగ్గర ఫుట్ నోట్స్లో ధర్మదేవత అని రాయబడి ఉంది. పౌలు పరిస్థితి, అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు ప్రాణాలు ఏదో చివరి కొన ఊపిరితోటి ఆ ఒడ్డుకు చేరుకుంటే చలికి వణుకుతున్నప్పుడు ఆ చలిలో అయినా చనిపోవాలి, లేదా నీళ్ళల్లో చనిపోవాలి, సైనికులు వీళ్ళని చంపేద్దాం అనుకున్నప్పుడైనా చనిపోవాలి,
అవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చి కొద్దిగా వేడి దొరుకుతుంది అనుకునే టైంకి మళ్ళీ ఒక శోధన పౌలుకి. అందరూ బాగానే ఉన్నారు, సహాయం చేద్దాము, ఇంకా మంట పెద్దగా చేద్దాం అనుకున్న పౌలుకి పాము పట్టుకొని ఎలాడడం చూసి ఏమనుకుంటున్నారు అందరూ, అబ్బో ఈయన మీద ఏదో శాపం ఉన్నది, ధర్మదేవత ఆయన్ని బ్రతకడానికి ఇష్టపడట్లేదు అని చెప్పని చూస్తున్నారట. సరే కలిసింది కదా, వీళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా అనేది గమనిద్దామండి ఒకసారి. అప్పుడైతే ఆ జంతువు 5వ వచనం చదువుతున్నానని, ఆ జంతువును అగ్నిలో జాడించి అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని వారు కనిపెట్టుచుండిరి అనుంది. వీరు అపోస్తలుడైన పౌలు ఏమో పాము పట్టుకొని ఏలాడుతూ ఉంటే దాన్ని జాడించి ఆ మంటల్లోనే పడేస్తే అది కాలిపోయింది, బాగానే ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట, ఈయన చావు ఏ విధంగా ఉండబోతుంది, ఈయన బ్రతుకుతాడు అని చూడట్లా వాళ్ళు. పడి చచ్చిపోతాడా లేకపోతే ఇంకేదన్నా చచ్చిపోతాడా, ఒళ్ళంతా గడ్డలు వచ్చి చచ్చిపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే మనుషుల ఆలోచన విధానం ఇక్కడ మనకు కొంచెం అర్థమవుతా ఉన్నది. దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక పాఠాలు కూడా మళ్ళీ మనం చూద్దాం. సరే ఇంకా చక్కచక్క ముందుకు వెళ్ళినైతే చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి అని ఇక్కడ ఉంది. అప్పటిదాకేమో వీడు నరహంతకుడు అయి ఉంటాడు అనుకున్నారు. కొంచెం ఆయన చనిపోకుండా బ్రతికేసరికి మళ్ళీ వెంటనే ఆలోచన మారిపోయిందండి. ఒక నరహంతకుడు చెడ్డవాడు అనుకున్న వాళ్ళే వెంటనే ఇతను ఒక దేవత అనుకుంటున్నారట. దేవుని కార్యాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు మొదటి నుంచి జరిగిన స్టోరీ మనం గమనించినప్పుడు చలికి వణుకుతూ ఉన్న వారందరూ కూడా చిన్న మంట వేసుకున్నారు. అగ్ని దేనికి సూచనగా ఉంటుందంటే మనకి బైబిల్లో పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆత్మను ఇంకా ఎక్కువగా రగిలించడం కోసం అపోస్తలుడు అయిన పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా కట్టెలు తీసుకొని వచ్చి ఆత్మను రగిలించాలనుకుంటున్నారు, అగ్నిని రగిలించాలనుకున్నారు. మనం కూడా ఆత్మను ఆరిపోయేలాగా చేయకూడదు. ఎందుకంటే వర్షం ఎప్పుడు కూడా పడుతూనే ఉంటుంది, కష్టాలు ఇబ్బందులు కన్నీళ్ళు ఎప్పుడు కూడా పడతానే ఉన్నాయి. వీటిలో నుంచి కూడా ఆత్మ ఎప్పుడు కూడా రగులుతూనే ఉండాలి, ఇంకా పెద్దగా రగలాలి. అప్పుడే మనకు కావలసిన వేడి అనేది వస్తుంది. ఈ విషయం పౌలు ఈ చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనతోటి తెలియజేస్తూ ఉన్నారు. పౌలు ఏం చేయాలనుకున్నారు, ఇంకా మంట రగిలించాలనుకున్నారు. మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఆరిపోతున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఎప్పుడు కూడా ఇంకా పెద్దగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ పెద్దగా మండేలాగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సర్పము ఎవరికి సూచనగా ఉంది, సాతాను యొక్క అనుచరులకు సర్పము సూచనగా ఉంది. అప్పుడేం జరుగుతుంది, ఈ పాము అతను పట్టుకొని ఏలాడుతూ ఉన్నది. మనకి కూడా ఇంకా మంచి చేయాలి, ఆత్మీయంగా బాగా ఎదగాలి, స్పిరిచువల్గా నేను మంచిగా ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడే సాతాను శోధనలో మనని పట్టుకొని ఏలాడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ సాతాను శోధనలో ఇబ్బందులు మన మీదకి వస్తున్నప్పుడు వాటినే దృష్టి పెట్టుకొని ఉండాలండి. అపోస్తలుడైన పౌలు ఏం చేశారు, దాన్ని దులిపేసినప్పుడు అదేమైంది, మంచిగా బ్రతికిందా? లేదు, అగ్నిలో పడి కాలిపోయింది. మన మీదకి వస్తున్న శోధనలో మనం ఏం చేయాలి, అదే అగ్నిలో పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి ఇబ్బంది కూడా కాల్చబడాలి. లేకపోతే మన ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఎప్పటికీ మన పట్టుకొని వేలాడుతూనే ఉంటాయి. ఇవే బంధకాలు. 2 చేతులు, ఒక చేతికి కాదు 2 చేతులకు 100 కొద్దీ సమస్యలు, పాములు మన పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. దురాత్మ శోధనలు ఇవన్నీ. వాటన్నిటిని మనం ఏం చేయాలండి, వాటినే చూసుకుంటూ బాధపడుతూ ఉండాలా? లేదు, మనం వాటిని అగ్నిలో పడేయాలి, కాల్చివేయాలి వాటిని. సరే, పౌలు దాన్ని అగ్నిలో పడేశారు. కాలిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు, అతని ఒళ్ళు వాచిపోయి చస్తాడా లేకపోతే అతను ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడా అని ఎదురు చూస్తున్నారట. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కూడా మనకేదైనా శోధన వచ్చినప్పుడు మనకు సహాయపడకపోగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మన ఆత్మీయ పరిస్థితి వారికి తెలియదు కనుక వీళ్ళు పడి చచ్చిపోతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆత్మీయంగా పూర్తిగా మనం చనిపోవాలనుకుంటూ ఉంటారు. మనం దేవునికి దూరం అయిపోయే వాళ్ళని రకరకాలుగా మన యొక్క
డౌన్ఫాల్ గురించి వాళ్ళు ఎదురు చూస్తే మనం ఏం చేయాలండి? బాధపడుతూ కూర్చోవాలా? వాళ్ళు మన మీదకి నిందలు కూడా తీసుకురావచ్చు. అగో వీడు నరహంతకుడు, అందుకనే ధర్మదేవత వీడిని విడిచిపెట్టట్లేదు అంటున్నారు. మనము కూడా చేసే నీతి కార్యాలు, మంచి పనులు, దేవుని నామం మహిమార్థమై మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని పని చేస్తున్నప్పుడు చూసేవారికి ఎట్లుంటుందండి? వీడు కూలిపోతాడు, కూలిపోవాలి అని కూడా ఎదురు చూస్తారట. కానీ ఆ టైంలోనే మనం ఇంకా విశ్వాసంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. పౌలు ఆ విధంగా విశ్వాసంగా నిలబడి ఉన్నందుకు ఏమైందండి? ఆ కరిచిన పాము వల్ల తనకి ఏమీ జరగల, ఆ పట్టుకొని వేలాడిన ఆ సర్పం వల్ల తనకి ఏమీ కాలేదు. తను చక్కగా లేచి నిలబడేసరికి అందరూ ఏమంటున్నారు? అబ్బో ఇతను దేవత అంటున్నారు. అప్పటిదాకా నరహంతకుడు, న్యాయదేవత ఎన్ని చంపుతుంది అన్నప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు? ఈయనే ఒక దేవత అంటున్నారు. మనం నిలబడ్డప్పుడు అందరూ కూడా మనల్ని గొప్పగానే చూస్తారండి. మనం కేవలం పడిపోకుండా ఉండాలి. పడిపోకుండా ఉండడం అంటే ఖచ్చితంగా పడిపోతూనే ఉంటాం, కానీ తిరిగి లేవడం అనేది ఇంపార్టెంట్. మనము ఏదో ఒక విషయంలో పాము లాంటి విషయాలు మనని పట్టుకొని వేలాడుతున్నప్పుడు మనం వాటిని అలాగే పట్టుకొని ఉంటే ఆ విషయంతో మనం నిజంగానే వాపుతో చచ్చిపోతామో తెలియదు, లేదా అకస్మాత్తుగా పడి చచ్చిపోతామో తెలియదు. అందుకనే మనల్ని శోధిస్తున్న, మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం కాల్చివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని చేత కాల్చివేసినప్పుడు మనకి ఇంకా ఏమీ మన ప్రాణానికి హాని జరగదు. అప్పుడు ఈయన లేచారు, చక్కగా ఉండేసరికి ధర్మదేవత అని చెప్పని మళ్ళీ ఈయన చేర్చుకోవడం మొదలుపెట్టారు. వెంటనే పౌలు ఈ అవకాశాన్ని మళ్ళీ విడిచిపెట్టలేదు. అప్పటిదాకా తిట్టుకున్న వాళ్ళందరూ కూడా పొగుడుతుండేసరికి నేను గొప్పవాడిని అనుకోలేదు పౌలు. వెంటనే యేసుక్రీస్తుని గురించిన సువార్త అక్కడ చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళతోటి మాట్లాడడం మొదలుపెట్టారు. పొప్లి అనే ఆ అధికారి, అక్కడ ఉండే వాళ్ళ లీడర్ అనమాట, ఆ ద్వీపానికి సంబంధించిన లీడర్. వాళ్ళ తండ్రి గారికి బాగలేకపోతే ఆయనకి రక్తభేది అని బైబిల్లో రాయబడి ఉంది. దాంతో ఆయన నీరసించిపోయి మంచం మీదే ఉంటే ఆయనకి ప్రార్థన చేసి స్వస్థపరిచినట్టుగా మనం చూడొచ్చు. ఆయన్ని స్వస్థపరిచిన వెంటనే ఈ జరిగిన కార్యాన్ని బట్టి ఒక్కొక్కరుగా మనము ముందుకు చూసినప్పుడు అతనికి అక్కడ భూములు ఉన్నాయట, ఆ పొప్లి అనే అతనికి. ఆయన వీళ్ళని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారట. ఈ పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉన్నను. పౌలు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందుకున్నారని ఉన్నది. అంటే మిగిలిన వారు కూడా ఆ స్వస్థత కార్యాలను బట్టి దేవుని గురించి తెలుసుకుంటా ఉన్నారు, స్వస్థతలు పొందుకుంటా ఉన్నారు. వీరిని సేవకులుగా గుర్తించారు, నిజమైన సేవకులుగా గుర్తించారు. ఎప్పుడు అనంటే వీరు ఈ కష్టాలన్నిటిని కూడా అధిగమించినప్పుడు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా కష్టాలను అధిగమించలేకపోతే నిజంగానే ఏదో శాపము నీ మీదకి వచ్చి నువ్వు దేవునికి దూరం అయిపోయావు, లేకపోతే నువ్వు పూర్తిగా నష్టాల్లో కూరిగిపోయావు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం మొదలు పెడతామో మన ద్వారానే ఇతరులు కూడా స్వస్థత పొందుకునేంత ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వస్తారు. అయ్యో నాకు సహాయం చేయలేదే అని పౌలు కూడా నేను వాళ్ళకి సహాయం చేయను అనుకోలేదు. పడి చచ్చిపోవాలని చూసిన వారి కోసం కూడా మళ్ళీ పౌలు అక్కడ స్వస్థతలు చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి మనస్సును దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఇంకా మనం ముందుకు గమనించినప్పుడు మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి అని ఇక్కడ రాయబడి ఉంది. నిజంగా ఎంత మంచి పనండి. వాళ్ళేమో అనాగరికులా, కానీ నిజమైన దేవుని విశ్వాసులను, దేవుని పరిచారకులను వాళ్ళు తక్కువ సమయంలోనే తెలుసుకొని వెంటనే అక్కడున్న ప్రధాని వాళ్ళ ఇంట్లో కూడా ఉండటానికి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. సుమారు అక్కడ 3 నెలలు ఉన్నట్టుగా తర్వాత వచనాలు ఉన్నది. కంప్లీట్గా ఆ చలికాలం అంతా కూడా వాళ్ళని సత్కరిస్తూ చక్కగా వారిని పోషిస్తూ ఎంతో మర్యాదలు చేశారని చెప్పని ఉన్నది. అందువల్లనే వారు నిజమైన దేవుని గురించి తెలుసుకోగలిగారు. వారికి తెలియనప్పటికీ నిజమైన దేవుని సేవకులను చేర్చుకున్నందుకు వారు స్వస్థత కూడా పొందుకున్నారు. ఇది దేవునిలో ఉన్న మహత్యం. చివరిగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళీ వీళ్ళు వచ్చేస్తున్నప్పుడు వీరికి కావాల్సిన అన్నీ కూడా
ఓడల్లో సర్దిరి పంపించారట. వాళ్ళే ఉన్నది ఒక చిన్న ద్వీపంలో. వాళ్ళే పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, భూములు అయితే ఉన్నాయంట ద్వీపం కాబట్టి. అండ్ ఇండస్ట్రియల్గా బాగా ఎదిగిన ప్రాంతం అయితే కాదు. ఆహారపు వనరులు సమృద్ధిగా ఉన్నాయేమో. అందువల్ల వీరికి కావాల్సింది ప్రయాణంలో ఆహారపు వస్తువులకు సంబంధించినవి అన్నీ కూడా సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నట్టుగా పౌలు రాస్తూ ఉన్నారు. ఇంకొక గోధుమలను అదే వారికి కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఓడలో ఉంచారు. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన తర్వాత అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరారు అని ఇక్కడ రాస్తూ ఈ ఇన్సిడెంట్ కూడా ముగుస్తుంది. ఇప్పుడు మనము ఒకప్పుడు మన తాతలు, మన పూర్వీకులు ప్రత్యేకంగా భారతదేశంలో అన్యులుగానే ఉన్నారు, అనాగరికులుగా ఉన్నారు. అప్పుడు దైవ సేవకులను, క్రైస్తవ మిషనరీస్ను వారు చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినందువల్ల దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, నిజమైన దేవుని యొక్క రక్షణను తెలుసుకున్నారు. ఇప్పుడు మన మధ్యలోనే దేవుని సేవకులు ఉన్నారు, మన చుట్టూ ఎంతోమంది సువార్త పరిచారకులు ఉన్నారు. వాళ్ళని మనం చేర్చుకుంటున్నామా? వాళ్ళకి కావలసినవి మనము అందించగలుగుతున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనాగరికులైన ప్రజలు చేసినంత ఉపచారము మనం చేస్తున్నామా వీళ్ళకి అనేది మనం గమనించాలి. అనాగరికమైన ప్రజలకు కూడా మొదట ఏం అవసరం అనేది తెలుసు. అప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైంది ఏంటండి? నీళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే వీళ్ళకి వేడి అవసరం. ఆ వేడిని రగిలించడానికి మంట ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇస్తూ, సత్కార్యములు చేస్తూ, సత్కారాలు చేస్తూ వీళ్ళని చేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. పౌలు జరుగుతున్న ఈ విషయాలన్నిటిని బట్టి కృంగిపోకుండా ప్రతి విషయాన్ని బట్టి దినదినము ఎంకరేజ్ అవుతూ వచ్చారు. తన పరిచర్యలో ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిలను బట్టి తను కృంగిపోలేదండి. వస్తున్న శోధనలన్నిటిని కూడా జాడించి అగ్ని చేత వాటిని కాల్చివేస్తూ బంధకాలన్నింటిని కూడా విడిపించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు కనుక తను గొప్పగా హెచ్చించబడ్డారు. అందరి మధ్యలో ఇతను దేవత అని చెప్పని కొలవబడ్డాడు. అటువంటి గొప్ప స్థితి నీకు కూడా కావాలా వద్దా? ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, లోక సంబంధమైన బంధకాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నావా? లోక సంబంధమైన ఇబ్బందులతోనే, లోక సంబంధమైన నిందలతోనే కృంగిపోతా ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మ ఇంకా గొప్పగా రగలాలి. నీ ఆత్మ గొప్పగా రగలాలి. ఆ వేడికి ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబాన్ని, నిన్ను శోధిస్తున్న పాములాంటి దురాత్మలు, పాములాంటి శోధనలు ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేయాలి. అవన్నీ కూడా ఆ మంటల చేత కాల్చబడాలి. లేదా ప్రస్తుతం నిన్ను పీడిస్తున్నా, శోధిస్తున్నా, నిన్ను పట్టుకొని వేలాడుతున్న బంధకాలు, అడిక్షన్స్ అన్నీ కూడా అదే మంటల్లో, పరిశుద్ధాత్మ మంటల్లో యేసుక్రీస్తు నామములో కాలిపోవునుగాక. ఈ విశ్వాసం మనందరికీ అవసరం. ప్రియ సహోదరుడా, సహోదరి, పొప్లి అనే ఆ వ్యక్తి పెద్ద ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాడేం కాదు. కానీ ఈయన ఈ శోధనలో నుంచి బయటపడడం చూసి వెంటనే తన ఇంటికి చేర్చుకున్నారు. చేర్చుకున్నందువల్లనే తన తండ్రికి కూడా స్వస్థత వచ్చింది. జ్వరం చేత రక్తభేది అని అంటే దాని గురించి చదివినప్పుడు అది బ్లడ్ మోషన్స్ అనే అర్థంతో ఉన్నది. రక్తభేది అని అంటే రక్త విరేచనాలు అని అర్థం ఉంది. అంటే ఇంకా ఆ కాలంలో ఆ పరిస్థితి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అయిన ప్రమాదకరమైన జబ్బు అది. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. మనం సేవకులను ఆశ్రయం ఇచ్చినప్పుడు, సేవకులకు మనం సహాయంగా ఉన్నప్పుడు మనం ప్రాణాలు మనం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం. దానికి ఈ పొప్లి కుటుంబము ఒక గొప్ప నిదర్శనం. పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఏలియాని, ఎలీషాను చేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల ప్రాణాలు పోయినప్పుడు తిరిగి లేచారు. ఏలియాకైతే సారెపాతు విధవరాలు సహాయం చేసినందువల్ల తన కొడుకుకు కూడా మళ్ళీ చనిపోతున్న పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి ప్రాణాలు తిరిగి పొందుకున్నారు. ఎలీషా విషయంలో కూడా అంతే. అక్కడున్న
ఆ ధన్యురాలు, సునేమీరాలు, ఘనురాలు తన కొడుకును కాపాడుకోగలిగింది. అటువంటి గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి అవసరమే. నీ చుట్టూ ఉన్న సేవకులను గౌరవించడం నేర్చుకో. నీ చుట్టూ ఉంటున్న సేవకులకు సహాయంగా నిలబడడం నేర్చుకో. నీ దగ్గరకు శరణార్థులుగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకో. తద్వారా నీ కుటుంబంలో ఉన్న రోగము తొలగిపోతుంది, నీ కుటుంబంలో ఉన్న శోధన తొలగిపోతుంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. దీంట్లో అబద్ధమేమీ లేదు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. ధైర్యంగా చేర్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. ఈ పాఠము చాలా చిన్నది, కేవలం 10 వచనాలే ఉన్న ఈ వాక్యం నుంచి నిజంగా దేవుడు గొప్పగా మనల్ని పోషిస్తారు అనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఇక్కడ రాయబడి ఉంది. మా దీవికి వెళ్తే మా పోషణ ఎట్లా అనుకోవాలా? మా దగ్గర ఉన్న గోధుమలంతా కూడా మేము ఈ సముద్రంలో పడేస్తే మా పరిస్థితి ఎట్లా అని భయపడి అట్లనే ఉంచుకోలేదు. దేవుడు మమ్మల్ని పోషిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మా ఓడ ముందుకు వెళ్ళాలి, మా పడవ ముందుకు కొనసాగాలి అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న గోధుమలన్నీ వెదజల్లుతూ పారబోస్తూ వచ్చారు. మరి వీరు ఉపవాసంతో ఉండాల్సి వచ్చిందండి. గోధుమలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఉపవాసం ఉన్నారు, కానీ దీవిలో ఏమీ లేకుండా వచ్చినప్పుడు కూడా దేవుడు తన మహిమ చొప్పున వీళ్ళని పోషించారు. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం గురించి ఎప్పుడు కూడా చెప్పలేదు. మీరు ఇంత దాచుకోవాలి, ఇంత వెనకేసుకోవాలని ఎప్పుడు కూడా చెప్పలా. మనము పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటే మనల్ని పోషించే బాధ్యత దేవుడు తీసుకుంటారు. ఆ నమ్మకంతోనే మన బరువును మనం తగ్గించుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని గొప్పగా ఇంకా హెచ్చిస్తారు, దీవించి ఆశీర్వదిస్తారు. ఈ పాఠంలో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి, తర్వాత ఆత్మీయంగా మనం ఎదగటానికి ఉపయోగపడే విషయాలు కూడా ఉన్నాయి. మన ఆత్మీయ అగ్ని ఆరిపోతున్న పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కళ్ళ ఉంటాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని రగిలించాలి, ఎప్పటికప్పుడు ఆ మంట పెద్దగా రగిలేలాగా చేయాలి. అప్పుడే మనము మన రక్షణ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ వెలుగు వేడిమి మనకు అవసరం. అదేవిధంగా సేవకులను చేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదు. ఇంకా చివరిగా చెప్పిన మాటల్లో అయితే ఈ పౌలు తర్వాత వీళ్ళెవరు కూడా పోషణ గురించి భయపడకుండా ముందుకు వెళ్ళినందుకు అనాగరికుల మధ్యలో కూడా దేవుడు వాళ్ళని పోషించారు. అదే విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసిందిగా ప్రియ సేవకులను, విశ్వాసులందరినీ కూడా ప్రోత్సహిస్తూ మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? కృపాసత్య సంపూర్ణుడగు యేసయ్య, మీకు వందనాలు. మీ మాటలు ఎంతో విలువైనవి, మీ మాటలు ఎంతో ఘనమైనవి నాయన. వీటిలో ఎంతో అర్థం దాగి ఉన్నది. మా జీవితాల్లోనూ మా సంఘాల్లోనూ ఇవన్నీ కూడా మేము పాటించగలగటానికి మాకు సహాయం చేయమని, ఆయన నీ ద్వారా వచ్చే ప్రతి మేలు, ఆశీర్వాదం సమృద్ధిగా మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.